మనం ఇంతకుముందు స్టేడియంలో గ్రౌండ్లో కలుసుకున్నాం, బట్ ఇప్పుడు వేదిక మీద కలుస్తున్నాం. ఫార్మర్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు వ్యూహం ప్రీ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. మన అందరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి, ఎంతో పెద్ద స్థాయికి, ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి, మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజం అనేది బయటకు వచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగేది మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబటి రాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నంది వెలుగు సర్పంచ్ పవన్ గారిని, ఓకే, సో కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ చెన్న కేసులు కూడా పైకి రండి ఒకసారి. తనాల ఎంపీపీ కూడా సుధీరేంద్ర రండి పైకి రండి. రాకేష్ రెడ్డి అన్న రండి అన్న. పలా వ్యూహం, ఆర్జీవీ వ్యూహం ఇప్పటి వరకు 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు నిజ జీవిత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆర్జీబీ గారు ఎంతో కసితో, ఎంతో ఆలోచనతో, ఎంతో సూక్ష్మంగా, డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనల్ని అవపోసన పట్టి ఒక 2 గంటల 6 నిమిషాల సినిమాని 10 సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్, ఇదే ప్లేస్లో మనందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో, యూట్యూబుల్లో, డిజిటల్ మీడియాలో మనందరికీ తెలిసిన ఏ విషయం సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక జరిగిన, ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టు, జోగి రమేష్ అని చెప్పినట్టు, కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, వాటన్నింటినీ ఛేదించుకొని ఒక యువకుడు తండ్రి చనిపోయి జైలుకు వెళ్ళి భార్యాబిడ్డలకి ఎవరు అండలేక తనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు కుమ్మక్కయ్యి వ్యూహాలు పన్ని అతని జైలు నుంచి బయటకు రానియకుండా వాటన్నింటినీ ఛేదించుకొని ధర్మమే గెలిచి తను బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు. అందరికీ చెప్పదలుచుకున్నా, మీరు ఆయనకి కుర్చీ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక ఆయన బ్రతికినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి నేను ఈ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కలిసినా, ఎన్ని తలకిందులు చేసినా, తపస్సు చేసినా అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత అతను బ్రతికినంత వరకు, తన జీవితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఎందుకని అతను మొదటి రోజు ఏమి చెప్పారో
అతను ప్రమాణ స్వీకారం వచ్చి ఏం మాట్లాడాడో, మేనిఫెస్టో ఏం పెట్టారో 99% ఆ మేనిఫెస్టోని ఈరోజు అమలుపరిచిన వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు 2006 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం. ఆయన అత్యంత అభిమానిగా ఉన్నాను నేను తెనాలి నుంచి ప్రయాణం చేస్తూ. ఈ 17 సంవత్సరాలలో ఆయనకి ఎంతో లాయల్టీగా ఉంటూ ఆయన అభిమాని